ఏ రెసిపీ చేయబోతున్నావు? సోయా చంక్స్ డ్రై. ఇవాటి రెసిపీ సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కార్న్ఫ్లోర్ వాటర్, నూనె, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, టొమాటో సాస్. సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ కళాయి పెట్టాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొంచెం హీట్ అవ్వాలి కదా. నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు చెప్పు? మా ఇంట్లో వాళ్ళు చెప్పింది చేస్తా. ఎంత పద్ధతి! అంటే చదువుకోమంటే చదువుకుంటా, క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తా. చదవమంటారు. నిజంగా నువ్వు చదువుతావా? నాకు నీ మీద డౌటే. చదువుతావా? 7 మంది ఏ ర్యాంక్ క్లాస్ లో? వద్దవన్నీ. మరి అదే చదువుతుందంట. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్? మిడిల్. ఎందుకురా మధ్యలో? అటు కాదు ఇటు కాదు, మధ్యలో. నేను అంటే లాస్ట్ బెంచ్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు కదా. చదవలేం కదా. ఫస్ట్ బెంచ్లో అంటే ఎక్కువ చదివాలి, మధ్యలో అంటే సెట్ ఫ్యామిలీ. నైస్, బాగా చదివితే. స్వీటీ ఆయిల్ కొంచెం వేడెక్కింది. మరి తర్వాత ఏం చేద్దాం అంటావు? జింజర్ వేయాలి. అది జింజర్ కాదురా, గార్లిక్. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉడికించిన సోయా సాస్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎంత ఫ్రై చేసుకోవాలి? అలా ఆల్రెడీ ఉడికిపోయి కొంచెంసేపు చాలే. వా, ఏం చేస్తాం వంట అన్నట్టుంది. ఓకే, సో కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తుంటావా? లేదక్క. ఎందుకలా? అంటే అప్పుడప్పుడు బంక్ కొడతాం. బంక్ కొట్టినప్పుడు ఏం చేస్తావు? మూవీకి వెళ్తాం, రిలీజ్ మూవీస్కి. 3 days వెళ్తాం, 3 days వెళ్ళాం. అంటే బయటికి రాము కానీ క్యాంటీన్లో, గ్రౌండ్లో టైం పాస్ చేస్తాం. కొన్ని డేస్ బంక్. ఆఫీస్ లాగా ఉంది. ఓ 2 days 3 days ఆఫీస్కి వెళ్ళి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అన్నట్టు బాగా ప్లాన్ చేసుకున్నారు రా ఫ్యూచర్ మీరు. కోడేనా అనేది? అవును. ఎంతమంది ఉన్నారండి అబ్బాయిలు క్లాస్లో? 150 స్ట్రెంత్ మేము. అందులో 150 స్ట్రెంతా? 65 అబ్బాయిలు. ఒక్క క్లాస్లో 150 మెంబర్స్లో 65 అబ్బాయిలు ఉంటారా? డిగ్రీ కదా. అయినా 150 మెంబర్స్ని క్లాస్లో ఎట్లా కూర్చోబెడతారు? మా క్లాస్లో కూర్చోబెడతారు. ఒక బెంచ్లో ఎంతమంది కూర్చుంటారు? 4-5. ఓకే, సో అట్లయితే మంచి బాండింగ్ ఉంటుంది మీకు ఫ్రెండ్షిప్లో. అబ్బాయిలు అమ్మాయిలు కలిపి కూడా కూర్చోవచ్చు. ఆనందం చేసావా? స్మైల్ వస్తుంది అలా. మీ క్లాస్లో ఎవరు బాగుంటారు చెప్పు? మా క్లాస్లోనా సీనియర్స్ 3rd year అన్నయ్య బాగుంటాడు. అన్నయ్యలు అయితే బాగోకూడదా? అంటే ఉండొచ్చు అన్నయ్య. మరి మీ క్లాస్లో? మా క్లాస్లో అన్న నాకు నార్త్ అబ్బాయి బాగుంటాడు, రోహన్. ఏమైనా చేస్తున్నావా ట్రైల్? లేదు, తనే ఇస్తున్నాడు. కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను దాన్ని. నాకు ఇప్పుడు ఆ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. చెప్పు, ఎట్లా ట్రైల్ చేస్తున్నాడు? తనకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్. సరిపోయింది. సో ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. కొంచెం మంచిగా యూ బార్న్ బ్యూటీ ఆర్ గ్రోన్ అప్ బ్యూటీ అవుతాడు. సినిమా డైలాగులు. నీ స్మైల్ బాగుంటుంది, క్యూట్గా ఉంటావు. అండ్ యూ హ్యావ్ ఇంగ్లీష్లో చెప్తాను, తను చెప్పింది యూ హ్యావ్ కంటిన్యూ యువర్ స్మైల్ టిల్ ద ఎండ్ అని చెప్తాడు. అంటే జీవితాంతం ఆ స్మైల్తోనే ఉండు. మరి నాతో ఉంటే నీ స్మైల్ ఆటోమేటిక్గా అట్లనే ఉంటుంది అని నువ్వు చెప్తావా? తను చెప్తాడు. అబ్బా, మరి నీకేమనిపిస్తుంది? నేనా బ్లష్ అయిపోతా. అయ్యా, తన ముందేనా? లేదు, అక్కడ ఏంటి ఏం మాట్లాడుతావు అంటాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. మరి ఇద్దరు కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళారా? లేదు. జనరేషన్ మారిపోయిందంటే ఏదో అనుకున్నా. ఇదా రెసిపీలోకి వెళ్దాం. ఓకే, ఇది ఫ్రై అయింది కదా, తర్వాత సో ఇప్పుడు కొంచెం సోయా సాస్, టమాటో సాస్ వేయాలి, కొంచెం ఉప్పు. ఒకసారి మిక్స్ చేసాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, కొంచెం బ్లాక్ పెప్పర్. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసాయి.
కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్, ఫైనల్ మిక్స్. సో ఇది అయిపోయిందా? సో మరి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అండ్ అలాగే సర్వింగ్ బౌల్ కూడా తెచ్చేస్తా. కమ్ ఆన్, లెట్స్ సర్వ్. సో ఫైనలీ మా సుకుమారి కోమలి చేసిన సోయా చంక్స్ డ్రై రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కార్న్ఫ్లోర్ వాటర్, నూనె, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, టొమాటో సాస్. సోయా చంక్స్ డ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉడికించిన సోయా చంక్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సోయా సాస్, టొమాటో సాస్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి కలుపుకొని కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సోయా చంక్స్ డ్రై రెడీ.